తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. రెండోసారి ఛార్జ్షీట్ ని నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్షీట్ వెనక్కి పంపింది కోర్టు. మరొకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు భుజంగరావు తిరుపతన్న. 90 రోజులు గడిచిన ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో వాదనలు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిన్న కోర్టులో సబ్మిట్ చేయడంతో నాంపల్లి కోర్టు ఛార్జ్ షీట్ లో బలమైనటువంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదంటూ కూడా తిరిగి ఆ ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపినట్టుగా సమాచారం అందుతుంది. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఈ ఛార్జ్ షీట్ ని తిరిగి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తూ దీంట్లో సరైనటువంటి సాక్ష్యాధారాలను సమర్పించేందుకు కూడా మరోసారి పోలీసులు గుర్తు చేసింది. ఇప్పటికే ఈ కేసులో జైల్లో ఉన్నటువంటి నిందితులు భుజంగారావు, తిరుపతన్న కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడము, ఆ బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 90 రోజులు గడిచినా ఛార్జ్ షీట్ వేయలేదు, దీంట్లో మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయొచ్చు అంటూ కూడా ఒక నిందితుల తరఫున న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఒకసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు రెండోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో ఈ ఛార్జ్ షీట్ తో మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, ఆ ప్రొడ్యూస్ చేస్తే ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వాస్తవాలన్నిపై కూడా విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ తిరిగి పోలీసులకు రిటర్న్ చేస్తూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోపక్క నిందితులు బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసులో తమ పాత్ర లేదు, దీంతో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చెప్పినటువంటి విధంగానే మేము వ్యవహరించామని, పై అధికారులు కాబట్టి వారి ఆదేశాల ప్రకారంగానే పనిచేశాము, దీంట్లో సొంత ఇంట్రెస్ట్ గానీ సొంత ప్రయోజనాల కోసం కానీ మేము ఇన్ని రోజులు డ్యూటీ చేయలేదంటూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఇద్దరు నిందితులు తిరుపతన్న, భుజంగారావు ఒక పక్క బెయిల్ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేసులో ప్రభాకర్ రావు ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రభాకర్ రావుని ఛార్జ్ షీట్ లో కూడా మెన్షన్ చేశారు, ఎఫ్ఐఆర్ లో కూడా తన పేరుని మెన్షన్ చేయడం జరిగింది. రాధాకిషన్ రావు ఇటీవలే తన తల్లి మరణించడము, అతను టెంపరీ బెయిల్ పొందడము, ఆ టెంపరీ బెయిల్ ఒక్కరోజు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని మళ్లీ రావడము, తను కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడము, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆచూకీ ఇప్పటివరకు కూడా లభ్యం కాకపోవడంతో ఈ కేసులో ఇంకా సాక్ష్యాధారాలన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభాకర్ రావుని ఒకవేళ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే తను ఖచ్చితంగా బీఆర్ఎస్ బడా నాయకుల పేర్లను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. వారికి సైతం నోటీసులు అందజేసి పిలిపించి విచారించేటువంటి ఆలోచనలు హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా అంత టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడుకున్నటువంటి వ్యవహారంగా కనబడుతోంది కాబట్టి ప్రతిదీ కూడా పోలీసులు ఇప్పటి వరకు సేకరించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని ఆధారాలను ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు, ఏ వ్యక్తుల ట్యాపింగ్ జరిగినట్టు, ఎంతసేపు పాటు వీరు సమాచారం విన్న తర్వాత వారికి ఎలాంటి నష్టాన్ని చేకూర్చారనే దానిపై కూడా పూర్తి ఎవిడెన్స్, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. ఆ ఎవిడెన్స్ కోర్టులో పెడితే తప్ప వీళ్లకు శిక్ష పడేటువంటి అవకాశాలు లేవు, వీళ్ళు తప్పు చేసినట్టు కూడా ఆధారాలు ఉండవు. కాబట్టి ఈ కేసులో సరైనటువంటి సాక్ష్యాధారాలు పోలీసులు ఇప్పటి వరకు సేకరించలేకపోతా ఉన్నారని ఒక విమర్శలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు కూడా ఏకంగా పోలీసులు నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్ కూడా తిరిగి వెనక్కి పంపించడంపై మాత్రం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.